I'll tell about this boy, like thanks for coming. సంగీతంలో పార్టిసిపేట్ చేశాడు, డాన్స్లో పార్టిసిపేట్ చేశాడు, స్కిట్లో పార్టిసిపేట్ చేశాడు. చెప్పండి మీ అబ్బాయి దేంట్లో తక్కువ చెప్పండి. ఈ అబ్బాయికి యాక్చువల్లీ దర్ ఇస్ వన్ అంటే అన్ఫార్చునేట్లీ ఈ అబ్బాయికి ఏంటంటే ఎండకి ఎక్కువ నిలబడితే ఒక స్కిన్ డిసీజ్ అన్నమాట. పాపం సార్ మదర్ ఫాదర్ అక్కడ ఉన్నారు. ఈజ్ అన్ ఆర్టీసీ ఎంప్లాయీ. లక్షలు ఖర్చు పెట్టారు అండ్ ఇప్పటికీ ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. వీటికి కొంచెం ఎండలో బయటికి వస్తే బాగా ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకనే దానివల్ల ఏమవుతుందంటే మెడిసిన్స్ మీద బాగా ఉండడం వల్ల మెడిసిన్స్ వల్ల వీడు ఒళ్ళు చేయడము ప్లస్ కొంచెం చదువులో వెనుకబడడం జరిగింది. పేరెంట్స్ వచ్చినప్పుడల్లా వాడు మర్చిపోతాడు అన్నాడు. బట్ మీ వాడి విశ్వరూపం మీరు అర్థమైపోయిందా? రైట్, సంగీతంలో సెలెక్ట్ అయ్యాడు. అందరూ దాదాపు 300 స్టూడెంట్స్లో సార్ 12 మెంబర్స్ సెలెక్ట్ చేశాడు. దాంట్లో మీ అబ్బాయి ఉన్నాడు. సో ఎడ్యుకేషన్, చదువు అన్నది పుస్తకాలలో ఉండదండి. చదువు అన్నది ప్రపంచంలో మన చుట్టూ ఉంది. సో దానికి బీబీసీ ఈ రకంగా వీళ్ళని తయారు చేస్తుంది. అండ్ నేను ప్రామిస్ చేస్తున్నాను, మీ అబ్బాయి 10th క్లాస్ అయిపోయారు. వన్ ఆఫ్ ద వెరీ గుడ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్.